హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఘోర ప్రమాదం, 74 మంది కన్నుమూత, 89 మంది గల్లంతయ్యారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. భారీ తుఫాను దెబ్బకి మయన్మార్లో 74 మంది చనిపోగా 89 మంది గల్లంతయ్యారు. యాగి తుఫాను దెబ్బతో మయన్మార్ అతలాకుతలం అవుతుంది. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, అలాగే గల్లంతైన వారి సంఖ్య పెరగొచ్చని ప్రభుత్వం చెబుతుంది. కాగా ఇంతకు ముందు కూడా మయన్మార్లోని ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. ఇంతకు ముందు టైఫోన్ యాగి వియత్నాం, ఉత్తర థాయిలాండ్, లావోస్లోని విధ్వంసం సృష్టించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 260 మందికి పైగా మరణించారు. తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించి ఈ తాజా గణాంకాల పాలక మిలిటరీ కౌన్సిల్ సీనియర్ జనరల్ మిన్ అంగ్ హైలాంగ్ చేసిన ప్రకటన తర్వాత వచ్చాయి. కాగా బుధవారం నాడు మయన్మార్లోని మండేలే బాగో, రాజధాని నైపిటావ్ ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలలో వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇక వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం చేరుకున్న స్థానిక అధికారులు సహాయక చర్యల గురించి సమాచారాన్ని తెలుసుకున్నారు. రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ల నిర్వహణ అవసరాన్ని జనరల్ నొక్కి చెప్పారు. బాధితుల కోసం విదేశీ సహాయం కోరారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.